ఆయన అనుకుంటుండు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న రైతులకు 2 లక్షల మంది రైతులకు రైతు బంధు ఎగబెడితే ఏమైతుంది అనుకుంటుండు. బిడ్డ, ఈ 2 లక్షల మంది రైతులు వచ్చి రేపు ఔటర్ రింగ్ రోడ్డును మొత్తం బ్లాక్ చేస్తే నీ దిమ్మ తిరుగుతా జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పటాన్ చెరువులం 22,000 మంది రైతులున్నాం. పోయి 22,000 మంది ఔటర్ రింగ్ రోడ్డు మీద కూర్చుంటే ఎంతమందిని అరెస్ట్ చేస్తాడు? ఏ జైలు పడుతుంది నాకు? ఇస్తావా ఇయ్యవా? 22,000 మంది పోయి ఔటర్ రింగ్ రోడ్డు మీద వంట వార్పు పెట్టి నీ సంగతి ఏంటంటే దిబ్బకు దిగత్తాడు. అదిగిరాడా? రంగారెడ్డి వాళ్ళు బయలుదేరా మన సోపతికి? మేడ్చల్ల సబితక్క బయలుదేరదా మన సోపతికి? మల్లారెడ్డి వెళ్ళాడా మన సోపతికి? వెళ్తాడా లేదా? అందరం వెళ్ళి కూర్చున్నాక దెబ్బకి దిగుతాడు. అదిగడా మిస్టర్ రేవంత్ రెడ్డి, రైతులు మరి బయలుదేరక ముందే ఈ 2 లక్షల మంది రైతులకు వెంటనే రైతు బంధు వేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆయన అనుకుంటుండు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న రైతులకు 2 లక్షల మంది రైతులకు రైతు బంధు ఎగబెడితే ఏమైతుంది అనుకుంటుండు. బిడ్డ, ఈ 2 లక్షల మంది రైతులు వచ్చి రేపు ఔటర్ రింగ్ రోడ్డును మొత్తం బ్లాక్ చేస్తే నీ దిమ్మ తిరుగుతా జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పటాన్ చెరువులం 22,000 మంది రైతులున్నాం. పోయి 22,000 మంది ఔటర్ రింగ్ రోడ్డు మీద కూర్చుంటే ఎంతమందిని అరెస్ట్ చేస్తాడు? ఏ జైలు పడుతుంది నాకు? ఇస్తావా ఇయ్యవా? 22,000 మంది పోయి ఔటర్ రింగ్ రోడ్డు మీద వంట వార్పు పెట్టి నీ సంగతి ఏంటంటే దిబ్బకు దిగత్తాడు. అదిగిరాడా? రంగారెడ్డి వాళ్ళు బయలుదేరా మన సోపతికి? మేడ్చల్ల సబితక్క బయలుదేరదా మన సోపతికి? మల్లారెడ్డి వెళ్ళాడా మన సోపతికి? వెళ్తాడా లేదా? అందరం వెళ్ళి కూర్చున్నాక దెబ్బకి దిగుతాడు. అదిగడా మిస్టర్ రేవంత్ రెడ్డి, రైతులు మరి బయలుదేరక ముందే ఈ 2 లక్షల మంది రైతులకు వెంటనే రైతు బంధు వేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.